ఓకే. మనకేందంటే బిఐపి రిపోర్ట్ చూసాం కదా, 2 అప్రోచెస్ అని చెప్పేసి. సో అది మీరు ప్రాక్టీస్ అయ్యండి. సో మనకి బిఐపి రిపోర్ట్తో కాకుండా మనకి ఏంటంటే హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్ అని కూడా ఉందన్నమాట. సో సేమ్ లైక్ బిఐపి రిపోర్టే, బట్ ఏంటంటే స్పెసిఫిక్ పర్పస్ ఇది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఈ హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఏంటంటే మనకి, సో మనం అవుట్ బౌండ్ ఇంటిగ్రేషన్లో నేను ప్రీవియస్గా కూడా చెప్పాను కదా. సో మనకి అవుట్ బౌండ్ ఇంటిగ్రేషన్లో డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే హెచ్ఎం అదే ఏఆర్పి అప్లికేషన్ నుంచి మనకున్న స్టెప్స్ ఏంటంటే మనకి 2 వేస్లో మనం చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చి బిఐపి రిపోర్టు, ఇంకోటి వచ్చి హెచ్సిఎం ఎక్స్ట్రాక్ట్స్. సో ఈ హెచ్సిఎం ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఏంటంటే ఓన్లీ హెచ్సిఎం మాడ్యూల్లో ఉంటుంది. ఓకేనా. అదర్ మాడ్యూల్స్లో మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకున్న ఆప్షన్ వచ్చి ఓన్లీ బిఐపి రిపోర్టే. ఓకేనా. సో ఈ హెచ్సిఎం ఎక్స్ట్రాక్ట్ ఫీచర్ ఎందుకంటే మనకి, సో దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే బిఐపి రిపోర్ట్ అనేది మనం క్వరీ రాసాం అనుకోండి, నాకు ఒక 5 కాలమ్స్ కావాలి, క్వరీ రాసుకున్నాను నేను. సో మనం ఎప్పుడు రన్ చేసినా ఏమవుతుందంటే కంప్లీట్ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా వస్తుంది అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయ్ అనుకోండి, ఎంప్లాయ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అడ్రస్ అని, ఫోన్ అని, ఈమెయిల్ అని చెప్పేసి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి కదా ఎంప్లాయీ అన్నాక, పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో మన క్వరీ రాస్తున్నాం అనుకోండి, ఆ వర్కర్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలని బిఐపి రిపోర్ట్లో. సో మనం ఎప్పుడు రన్ చేసినా కానీ మనం ఏదైతే కాలమ్స్ చేసుకుంటామో ఆల్ టేబుల్స్లో ఆల్ కాలమ్స్ డేటా అనేది వస్తుంది అనమాట. బట్ ఈ హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే మనకి 2 కైండ్ ఆఫ్ హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్ అప్రోచ్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి మనకి. ఒకటి వచ్చి ఫుల్ అని ఉంటుంది, ఫుల్ ఫీడ్ అంటాం మామూలుగా. సో ఇంకోటి వచ్చి డెల్టా ఫీడ్ అంటాం మామూలుగా. ఓకేనా. సో ఈ ఫుల్ ఫీడ్ అనేది సేమ్ లైక్ బిఐపి రిపోర్ట్ లాగానే వర్క్ అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ కూడా మనకి కంప్లీట్ డేటా అనేది వస్తుంది అనమాట ఫుల్ ఫీడ్లో. సో మనకి ఏంటంటే వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే మనకి డెల్టా ఫీడ్. సో ఈ డెల్టా ఫీడ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే టేబుల్ ఉంది. సో పర్సన్ అనే టేబుల్ ఏముంటుంది మనకి, బేసిక్గా పర్సన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, బర్త్ ప్లేసు, ఇలాగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా. సో తర్వాత మనకి ఏముంటుంది, వర్కర్ అన్నాక నేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది. తర్వాత ఫోన్ ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఈమెయిల్ ఉంటుంది. ఇలాగా దెర్ ఆర్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో ఇవేంటంటే ఈచ్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్లో మనకి డేటా అనేది లోడ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు బిఐపి రిపోర్ట్ ద్వారా మనం క్వరీ రాసుకున్నామంటే ఆల్ టేబుల్స్ మనం జాయిన్ చేసుకొని, సో మనం ఎప్పుడు రన్ చేసిన బిఐపి రిపోర్ట్ కంప్లీట్ డేటా అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా. బట్ ఇక్కడ ఫీచర్ ఏంటంటే ఈ డెల్టా ఫీడ్ అనేది యూజ్ చేసామంటే మనం హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ ఏం చేశాడంటే పర్సన్ అతను అప్డేట్ చేసుకున్నాడు అనమాట. సో అడ్రస్ చేంజ్ అయ్యాడు, అడ్రస్ అప్డేట్ చేసుకున్నాడు, తర్వాత ఫోన్ కూడా అప్డేట్ చేసుకున్నాడు. ఓకేనా. అప్పుడు మనం ఆ ఎక్స్ట్రాక్ట్స్ ఏదైతే ఉందో మనం రన్ చేసాం అనుకోండి త్రూ ఓఎస్సి ద్వారా, మనకి ఏమవుతుందంటే, సో ఈ పర్సన్ నుంచి పర్సన్ నెంబర్ అనేది మ్యాండేటరీ అనమాట మామూలుగా. ఓకేనా. సో ఏదైతే ఈ 2 అప్డేట్ చేశాడు కదా, ఈ టూ సంబంధించిన డేటానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అడ్రస్ అప్డేట్ చేశాడు అనుకోండి హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్లో, సో మనకేమవుతుందంటే పర్సన్ నెంబర్తో పాటు ఈ అడ్రస్ ఏదైతే చేంజ్ చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది మనకి. ఓకేనా. సపోజ్ ఈమెయిల్ మాత్రం చేంజ్ చేశాడు, ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అలా కాదు, మనకి బిఐపి రిపోర్ట్ ఫుల్ ఫీడ్లో మనకి ఏంటంటే కంప్లీట్ మనం ఏదైతే కాలమ్స్ చేసుకుంటామో అన్ని కాలమ్స్ వస్తాయి అనమాట మనకి. సో బిఐపి రిపోర్ట్లో మనం కాలమ్స్ మనం తీసుకోవాలంటే మనం డైరెక్ట్ మనం కాలం నేమ్స్ రాస్తాము, టేబుల్ యూజ్ చేస్తాము, టేబుల్ అంటాం అక్కడ. బట్ ఇక్కడ హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్లు ఏమంటామంటే యూజర్ ఎంటిటీస్ అంటాం మనం. సో యూజర్ ఎంటిటీస్ మామూలుగా ఎలా కాల్ చేస్తారంటే యూఈ అంటారు. యూఈ అంటే యూజర్ ఎంటిటీ అని చెప్పేసి. ఓకేనా. సో మనకి ఎలాగైతే టేబుల్ నేమ్స్ ఉన్నాయో మనం బిఐపి రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ వీటికి కూడా సమ్ నేమ్ అనేది మెన్షన్ చేస్తుండారనమాట. సో బిఐపి రిపోర్ట్ రాయాలంటే మనం మాన్యువల్గా ఏదైతే మనకి కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ అన్ని మనం 1 బై 1 యాడ్ చేసుకుంటాం.
ఇక్కడ మనం 1 బై 1 ఏమి యాడ్ చేయము, డైరెక్ట్ మనకి ఈ యూఈని కాల్ చేస్తే మనకి డైరెక్ట్ డిస్ప్లే చేస్తాయి అనమాట కాలం నేమ్స్. సో యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. సో మనకి ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఏంటంటే మనకి హెచ్సిఎం ఎక్స్ట్రాక్ట్ ఎప్పుడు వెళ్తారంటే మనకి సపోజ్ ఒక అప్లికేషన్ మనం మైగ్రేట్ చేస్తున్నారు క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి లెగసీ అప్లికేషన్ ఉన్నాడు, ఈబిఎస్లో ఉన్నాడు. నవ్వు ఏంటంటే ఫ్యూజన్లోకి వెళ్తూ ఉన్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్గా దెర్ ఆర్ మల్టిపుల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కనెక్ట్ అవుతుంటాయి అనమాట ఈబిఎస్ని. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతున్నాడు, మైగ్రేట్ అవుతున్నాడు ఫ్యూజన్లోకి. ఫ్యూజన్లోకి మైగ్రేట్ అయ్యేటప్పుడు ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్స్కి డేటా ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఓఎస్సి నుంచి, మ్యాక్సిమం ఓఎస్సి నుంచి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజన్ టుమారో వెళ్తుంది అనుకోండి గో లైవ్. సో యాజ్ ఆఫ్ టుడే ఏం చేస్తారంటే 1 డే బిఫోర్ ఏదైతే ప్రీవియస్ లెగసీ అప్లికేషన్కి ట్రాన్సాక్షన్స్ అన్ని ఆపేస్తారనమాట. అదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్లో యూజ్ చేస్తుంటారు కదా, ఈబిఎస్కి డేటా సెండ్ చేయడం కావచ్చు, లేదా డేటా తీసుకొని అవుట్ బౌండ్ కావచ్చు. సో డేటా అనేది 1 డే ముందు స్టాప్ చేస్తారు, కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ఆపేస్తారు అనమాట. సో ఎప్పుడైతే ఫ్యూజన్ నెక్స్ట్ గో లైవ్ వెళ్తుందో అప్పటి నుంచి ఏమవుతుంది అంటే ఫ్యూజన్ నుంచి డేటా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకేనా. సో ఏదైతే ఎస్టర్డే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిఫోర్ 1 డే అని చెప్పాను కదా ట్రాన్సాక్షన్స్ ఆపేస్తారో, యాజ్ ఆఫ్ దట్ డే ఏం చేస్తారంటే వాళ్ళు డేటా మైగ్రేషన్ ద్వారా కంప్లీట్ డేటాని ఫ్యూజన్లోకి మైగ్రేట్ చేస్తారు. అంటే ఏదైతే ప్రీవియస్ లెగసీ అప్లికేషను తర్వాత ఫ్యూజన్ అప్లికేషన్ బోత్ సేమ్ ఉంటుంది డేటా. ఓకేనా. అదేంటంటే డేటా మైగ్రేషన్ ద్వారా చేస్తారనమాట, బోత్ అప్లికేషన్ సేమ్ ఉంటాయి. సో గో లైవ్ వెళ్ళినాక ఎప్పుడైతే మనకి గో లైవ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఏమవుతుందంటే డేటా త్రూ ఇంటిగ్రేషన్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకేనా. త్రూ ఇంటిగ్రేషన్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు సపోజ్ సమ్ అప్లికేషన్ ఏమవుతాయంటే మాకు ఓన్లీ ఏదైతే చేంజెస్ జరిగినాయో అంటే ఈ పర్టికులర్ డేలో ఫర్ ఎగ్జాంపుల్ 1 డే ముందు ఆపేశారు కదా, ఆ పర్టికులర్ డేలో ఏదైతే చేంజెస్ జరిగినాయో ఆ డేటా మాత్రమే మాకు కావాలంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఈబిఎస్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ డేటా కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి చేంజెస్ ఓన్లీ డేటా కావాలన్నప్పుడు మనం ఏదైతే పర్టికులర్ ఏదైతే స్టాప్ చేస్తారో అప్పటి నుంచి డేటా కావాలంటే ఈ డెల్టా ఫీడ్ అనే ఫీచర్ని మనం వాడాలి. చేంజెస్ ఓన్లీ అని ఉంటుంది ఆప్షన్ మనకి, అది వాడాలన్నమాట మనం. ఓకేనా. సో ఈ హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి. సో హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్లో మనం ఆ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. సో యూజర్ ఎంటిటీస్ ఏమేమి ఉంటాయి దాన్ని మనం ఓఎస్ఎల్ ఎలా కాల్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో మీరు ఫ్యూజన్లోకి వెళ్ళారంటే ఫస్ట్ హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు. సో లాగిన్ అయ్యాక మీరు ఆల్వేస్ మనం మై క్లయింట్ గ్రూప్లో చేస్తాం దీన్ని. ఓకేనా. సో మనం హెచ్ఎం రిలేటెడ్ ఏం చేయాలన్నా సో ఈ పర్టికులర్ దీనిలో చేస్తాం అనమాట మనం. ఓకే. సో మీరు ఈ డేటా ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. సో ఈ డేటా ఎక్స్చేంజ్లోకి వచ్చారంటే మీరు సో ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్ఎం డేటా లోడర్ ఉంది కదా, ఇదేంటంటే మనకి బల్క్ డేటా ఇంపోర్ట్కి యూజ్ చేస్తాం అనమాట. ఇది తర్వాత చెప్తాను, ఇది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్ ఉంది చూడండి. సో ఇక్కడ మనం వర్క్ చేస్తాం అనమాట హెచ్ఎం ఎక్స్ట్రాక్ట్స్ అయితే. ఓకే. సో ఇక్కడ మీకు మనం న్యూ కాబట్టి మనకి ప్రజెంట్ మనకి యూజర్ ఎంటిటీస్ ఏమనేది తెలియదు కదా. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి వ్యూ యూజర్ ఎంటిటీస్ అన్నది క్లిక్ ఇచ్చారంటే లైక్ ఏంటంటే టేబుల్స్ అనమాట. అక్కడ టేబుల్స్ అండ్ డిస్కస్ చేస్తాం బిఐపి రిపోర్ట్లో. ఇక్కడ మనం యూజర్ ఎంటిటీస్ అని డిస్కస్ చేస్తాం, అంతే డిఫరెన్స్. ఇదేంటంటే సీడెడ్ అంటారు అనమాట, ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటాయి, మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసారంటే సపోజ్ నాకు ఫోన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఈ పర్టికులర్ యూఈని వాడాలి. సో పర్సన్ అంటే మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఐడియా ఉంది కదా, మనకి ఏముంటాయి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పర్సన్ అంటే పర్సన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ టైపు, బర్త్ ప్లేస్, బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాను ప్రీవియస్గా, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. సపోజ్ మీరు దీన్ని క్లిక్ ఇచ్చారంటే మనకి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అట్రిబ్యూట్స్ ఏముంటాయి. సో అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు. డేటాబేస్ ఐటమ్ గ్రూపు. సో మనకి ఏంటంటే అక్కడ జాయింట్స్ అంటాం కదా,
బిఐపి రిపోర్ట్లో వన్ టేబుల్ టు అనదర్ టేబుల్ మనం జాయిన్ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే డేటాబేస్ ఐటెం గ్రూప్ తర్వాత ఇక్కడ థ్రెడ్డింగ్ అంటారు అనమాట. అది చూపిస్తాను మీకు తర్వాత. డిపెండ్స్ ఆన్ యూజర్ ఎంటిటీ అండ్ టెక్స్ట్. సారీ. సో మీరు చూసారంటే నేను చెప్పాను కదా, సో మీరు క్వరీ కూడా తీసుకోవచ్చు. అంటే ఈ పర్టికులర్ యూజర్ ఎంటిటీస్లో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైతే బిఐపి రిపోర్ట్ చేసామో ఆడొకటి చూసాం కదా, సేమ్ ఇన్ఫర్మేషన్ అంటే సేమ్ కాలమ్సే ఉంటాయి మనకి ఇక్కడ కూడా. సో మీరు ఇక్కడ చూసారంటే పర్సన్ నంబర్, యూజర్ పర్సన్ టైప్ ఉందా, పర్సన్ నంబర్ ఉందా, తర్వాత వచ్చి మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, లాస్ట్ టైం, సో ఇక్కడ మనకి లాస్ట్ అప్డేటెడ్ డేట్, వెర్షన్, లీగల్ ఎంటిటీ ఐడెంటిఫికేషన్. ఓకే. సో ఇదేంటంటే ఇందులో ఉన్న కాలమ్స్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట అక్కడ. ఓకేనా. సో ఈ యూజర్ ఎంటిటీని ఎలా క్రియేట్ చేయాలి, HTML ఎక్స్ట్రాక్ట్ అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈమెయిల్ అడ్రస్ తీసుకోవాలండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. సో ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇది ఓపెన్ చేసి ఆ క్వరీ చూసుకొని యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ ఆ కాలమ్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి మనం. సో ప్రజెంట్ నేను జస్ట్ ఈ వర్కర్ పర్సనల్ ఉంది కదా, ఈ పర్టికులర్ యూజర్ ఎంటిటీ తీసుకొని నేను HTML ఎక్స్ట్రాక్ట్ క్రియేట్ చేస్తాను. సో మనం HTML ఎక్స్ట్రాక్ట్ క్రియేట్ చేయాలంటే సో మీరు ఇక్కడ ఉంది కదా, ఎక్స్ట్రాక్ట్ డెఫినేషన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాక మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ ఇచ్చామంటే క్రియేట్ న్యూ ఉంది కదా, క్రియేట్ న్యూ క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మనకి టైప్స్ ఉంటాయి అనమాట, HTML ఎక్స్ట్రాక్ట్ టైప్స్. ఓకేనా. సో మనం ఎక్కువ వాడేది వచ్చి మనకి ఈ ఫుల్ ఫీడ్, తర్వాత HRRK ఉంది కదా, ఈ టూ వాడతాం అనమాట. సో ఫుల్ ఫీల్డ్ అంటే నేను చెప్పాను కదా, ఫుల్ డేటా వస్తుంది యాజ్ ఫర్ మనకి బిఐపి రిపోర్ట్ లాగానే. మనం సపోజ్ మనకి డెల్టా ఫీడ్ అంటే చేంజెస్ ఓన్లీ డేటా కావాలంటే మనం ఈ HRRK అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు దీనికి డిఫరెన్స్ చూసారంటే మీరు దీన్ని క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ నేమ్ అడుగుతా ఉంది, కన్జ్యూమర్ అంటా ఉంది అనమాట. ఇక్కడ రిపోర్ట్ అని సెలెక్ట్ చేస్తాం. ఓకేనా. సపోజ్ మీరు HRRK తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఉండే చూడండి మనకి చేంజెస్ ఓన్లీ అని చెప్పేసి మనం పెట్టామంటే మనకి ఓన్లీ చేంజెస్ ఓన్లీ డేటా అనేది వస్తుంది అనమాట మనకి. ఓకేనా. సపోజ్ మనం ఫుల్ ఫీడ్ తీసుకొని HTML ఎక్స్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఫ్యూచర్లో క్లయింట్ ఏమంటారంటే నాకు చేంజెస్ ఓన్లీ డేటా కావాలంటారు అనుకోండి, దీన్ని మనం కన్వర్ట్ చేయలేం చేంజెస్ ఓన్లీ డేటాగా. ఓకేనా. సపోజ్ మనం దీన్ని చేంజెస్ ఓన్లీ డేటాగా క్రియేట్ చేసుకున్నాం అనుకో, ఈ ఆప్షన్ తీసుకొని సపోజ్ ఇనీషియల్గా మనకి చేంజెస్ ఓన్లీ డేటా ఉన్నా కానీ మనకి వాళ్ళకి ఫుల్ ఫీడ్ కావాలన్నారు అనుకోండి, మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎస్ అని పెడితే చేంజెస్ ఓన్లీ డేటా వస్తుంది, నో అని పెడితే కంప్లీట్ డేటా వస్తుంది. ఓకేనా. సో ఇలాగ మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రజెంట్ నేను ఫుల్ ఫీడ్ తీసుకొని HTML ఎక్స్ట్రాక్ట్ అవుట్ చేస్తాను. ఓకే. సో ఇది HTML ఎక్స్ట్రాక్ట్ నేమ్. సో ఇది వచ్చి మనకి యూజర్ ఎంటిటీ కదా. సో వన్స్ మీరు క్రియేట్ చేశాక ఇక్కడ మనకి రిపోర్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనం మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఓకే చేసామంటే మనకి ఆ ఎక్స్ట్రాక్ట్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మనం జస్ట్ ఏం చేసామంటే జస్ట్ మనం నేమ్ క్రియేట్ చేసాం. లైక్ ఏంటంటే మనం ఇంటిగ్రేషన్ నేమ్ క్రియేట్ చేస్తాం కదా, ఇన్సైడ్ దట్ మనం అడాప్టర్స్ కావచ్చు, మనం యాక్టివిటీస్ అంతా మనం ఇంటిగ్రేషన్ బిల్డ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ మనం జస్ట్ నేమ్ క్రియేట్ చేసాం అంతే.
ఎక్స్ట్రాక్ట్ నేమ్. సో దీంట్లో మనం కాలమ్స్ అన్ని యాడ్ చేసుకోవాలంటే డిజైన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం డిజైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ బై డిఫాల్ట్గా రూట్ డేటా గ్రూప్ అని ఉంటుంది ఇక్కడ నేమ్. సో ఇక్కడ నేమ్ ఇవ్వాలి, ఏదో ఒక నేమ్ అంటే మనకి XML లో రూట్ ఎలిమెంట్స్ మీరు చూసారు కదా, మనం ఎంప్లాయీ డేటాతో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ కూడా XML క్రియేట్ చేసే విధంగా మనకి రూట్ ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ ఇన్ఫో అని ఇచ్చాను. నేను ఇది రూట్ ఎలిమెంట్గా మనకి క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఇది XMLగా వస్తుంది మనకి డేటా. ఇది బై డిఫాల్ట్గా తీసుకుంటుంది, మనం డిఫరెంట్ నేమ్ పెట్టుకోవచ్చు దీన్ని. సో ఇది ఏంటంటే డిస్ప్లే నేమ్. ఇది వచ్చి మనకి రన్ అయినాక XML లో వచ్చే ట్యాగ్ నేమ్ అనమాట. సో సపోజ్ మనకి ఈ ట్యాగ్ నేమ్ సమ్ నేమింగ్ స్టాండర్డ్స్ ఉంటే ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ యూజర్ ఎంటిటీ అంటే ఏ పర్టికులర్ డేటాబేస్ కాలమ్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతా ఉంది అక్కడ. సో నాకు ఈ యూజర్ ఎంటిటీ తెలుసు కదా, నేను కాపీ చేసుకున్నాను, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలని. దీన్ని మనం ఇక్కడ ఇచ్చామంటే అది డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ చేసుకుంటారు, షార్ట్ కట్లో టైప్ చేసి వాళ్ళు ఆ యూజర్ ఎంటిటీ తీసుకుంటారు. తెలియనప్పుడు మనం ఈ విధంగా మనం అక్కడి నుంచి పిక్ చేసుకొని ఆ పర్టికులర్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో దీన్ని సేవ్ చేసాం. అంటే నేను జస్ట్ ఇప్పుడు టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నాను అంతే, ఓన్లీ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కాలమ్స్ను కూడా తీసుకోవాలి. ఓకేనా? సో నాకు ఇప్పుడు టేబుల్ అనేది తెలుసు, అందులో కాలమ్స్ తెలుసు. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చారంటే యాడ్ రికార్డ్ అని ఉంది, ఈ యాడ్ రికార్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ నేమ్ అడుగుతుంది. సో అదేంటంటే కంప్లీట్ రూట్ ఎలిమెంట్, ఇది వచ్చి కంప్లీట్ రూట్ ఎలిమెంట్, ఇది ఆల్ రికార్డ్స్కి. ఇక్కడ వచ్చి ఈచ్ ఎంప్లాయీ రికార్డ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఈఎంపి రికార్డ్ అని పెట్టాను. సో నెక్స్ట్ మీరు సేవ్ చేశారంటే అది ఇక్కడ యాడ్ అవుతుంది దీని కింద యాజ్ ఏ చైల్డ్ ఎలిమెంట్గా ఇక్కడ యాడ్ అయింది కదా. ఇప్పుడు దీనికి మనం కాలం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి కాలం సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ అట్రిబ్యూట్స్ అని ఉంది కదా, అట్రిబ్యూట్స్లోకి వెళ్ళారంటే మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ చూడండి డేటాబేస్ ఐటమ్స్ ఉన్నాయి కదా. డేటాబేస్ ఐటమ్స్ అంటే కాలం నేమ్స్ అనమాట మనకి. సో ఈ కాలమ్స్ అన్నీ డిస్ప్లే చేస్తుంది ఆ పర్టికులర్ టేబుల్లో. మనకి అక్కడ చూపించాను కదా ఇంతకుముందు, అందులో ఉన్న ఎంటిటీస్ అంతా చూపిస్తుంది అనమాట మనకి ఇక్కడ. సో నాకు ఈ పర్టికులర్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలంటే నేను సెలెక్ట్ చేయబోయే ఇన్ఫర్మేషన్కి ఆ పర్సన్ ఎప్పుడు క్రియేటెడ్ బై అంటే ఎవరు క్రియేట్ చేశారు. సో క్రియేషన్ డేట్ అంటే ఏ పర్టికులర్ డేట్లో క్రియేట్ చేశారు. సో నాకు పర్సన్ ఐడి కూడా కావాలి. సో తర్వాత నాకు పర్సన్ నంబర్ కావాలి. సో ఇలాగ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ చూడు మనకి సిస్టమ్ పర్సన్ టైప్ అంటే ఎంప్లాయ్ టైప్ అనమాట. సో అతను కాంట్రాక్ట్ వర్కరా, పెండింగ్ వర్కరా, ఓకేనా, ఎంప్లాయ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ దాంట్లో వాల్యూస్ వస్తాయి అనమాట. సో మనం ఇలాగ 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏదైతే రిక్వైర్డో ఆ కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ మీకు ఆ కాలమ్స్ ఇక్కడ లేవంటే అవి సమ్ డిఫరెంట్ యూజర్ ఎంటిటీస్లో ఉంటాయి. తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసి 1 more ఎంటిటీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి అక్కడ. సో ఇప్పుడు నేను ఒక 4 5 సెలెక్ట్ చేసుకున్నాను కదా, యాడ్ కొడతాను. ఓకే. సో నాకు ఆ కాలమ్స్ ఏదైతే యాడ్ అయ్యాయి ఇప్పుడు, ఓకేనా. సో నేను సేవ్ చేసి వ్యాలిడేట్. నాకు ఓన్లీ ఆ పర్టికులర్ కాలమ్సే కావాలి యాజ్ ఆఫ్ నౌ. ఓకే. మీరు ఏంటంటే ప్రాసెస్ తెలుసుకోండి ఫస్ట్, తర్వాత మీకు 1 by 1 మీరు ప్రాక్టీస్ చేసే కొందుకు అలవాటు అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి ఫాస్ట్ ఫార్ములాస్ అని చూపిస్తా ఉంది. మనకి ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువ చాలా మంది HCM ఎక్స్ట్రాక్ట్స్ అంటే మనకి కంపల్సరీగా HCM వర్క్ చేసామంటే ఈ ఫాస్ట్ ఫార్ములాస్ గురించి అడుగుతారు మామూలుగా. సో బ్యాక్ ఎండ్లో అది క్వరీ రన్ అవుతుంది అనమాట. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్టికులర్ కాలమ్స్కి క్వరీ రన్ అయ్యి ఆ క్వరీ ద్వారా మనకి డేటా అనేది ఇస్తుంది ఇది ఈ HCM ఎక్స్ట్రాక్ట్స్ అనేది. సో నాకు HCM ఎక్స్ట్రాక్ట్ అయితే క్రియేట్ చేశాను. ఓకే. సో ఇది నా HCM ఎక్స్ట్రాక్ట్ యొక్క నేమ్. ఓకే.
సో నాకు ఎక్స్ట్రాక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం సో ఇప్పుడు దీన్ని రన్ చేసాం అనుకోండి, మనకి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది సిస్టమ్ నుంచి. రన్ అయినాక అది ఎక్కడ ప్లేస్ చేయాలని చెప్పేసి మనం స్పెసిఫై చేయాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలి రిపోర్ట్, మన బిఐపి రిపోర్ట్ లాగానే ఇక్కడ మనం డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలనేది మనం స్పెసిఫై చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ డెలివరీస్లోకి వెళ్ళాలి. డెలివరీస్లోకి వెళ్తే ఇక్కడ ప్లస్ ఐకన్ తీసుకున్నామంటే ఇక్కడ డెలివరీ ఆప్షన్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఏమి ఇస్తామంటే ఎంప్లాయీ డేటా డాట్ ఎక్స్ఎంఎల్, అంటే ఈ నేమ్తో నాకు క్రియేట్ అయిన రిపోర్ట్ అనేది రావాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు డెలివరీ ఆప్షన్స్ అని ఉంది. ఇక్కడ మనం బిఐపి రిపోర్ట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా అది యూసీఎంలోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఫైల్ అనేది. చూడండి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మెయిల్ సెండ్ చేసుకోవచ్చు, ఎఫ్టిపికి సెండ్ చేయొచ్చు, ప్రింటర్ అని ఉంది. ఓకేనా. సో మనం ఓఐసి ద్వారా ఫైల్ పిక్ చేయాలంటే మనకి యూసీఎం సర్వర్లోకి వెళ్ళాలి ఫైల్. ఆ యూసీఎం సర్వర్ నేమ్ ఇక్కడ మనకి వెబ్ సెంటర్ కంటెంట్ అని ఉంటుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేయాలి మనం. సో దట్ మనకి HTML ఎక్స్ట్రాక్ట్ రన్ అయిన వెంటనే ఆ ఫైలు రిపోర్ట్ ఫైల్ మనకి యూసీఎంలో ఉంటుంది. మనం యూసీఎం నుంచి పిక్ చేస్తాం ఓఎస్లో. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్కడ ప్లేస్ చేయాలో చెప్పాం. ఎక్కడ యూసీఎంలోకి వెళ్ళాలని ఫైల్. సో ఈ నేమ్తో ఫైల్ అనేది ప్లేస్ అవ్వాలని కూడా చెప్పాం. సో మనం ఓఎస్లోకి పిక్ చేయాలంటే మనకి ఇంటిగ్రేషన్ ద్వారా మనకి ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఇంటిగ్రేషన్ నేమ్ ఉంటుంది అనమాట మనకి. సో ఎన్క్రిప్షన్ మోడ్ అవసరం లేదు, నన్ను అని పెడతాను. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఇక్కడ ఇంటిగ్రేషన్ నేమ్ అని, ఈ నేమ్తో మనం రిపోర్ట్ రన్ అయిన దాన్ని మనం పిక్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూలై ఈఎంపి, సో ఈ నేమ్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది HTML ఇంటిగ్రేషన్ నేమ్, ఇది ఓఐసి ఇంటిగ్రేషన్ నేమ్ కాదు. ఇది వచ్చి HCM ఇంటిగ్రేషన్ ఈ నేమ్ ద్వారా మనం ఆ ఫైల్ని మనం గెట్ చేసుకుంటాం ఓఎస్లోకి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాం. సో మనం డెలివరీ ఆప్షన్ ఇచ్చాము, ఎక్కడ డెలివరీ చేయాలని వెబ్ కంటెంట్, ఇది వెబ్ సెంటర్ కంటెంట్ అని. సో ఇక్కడ ఇవి మ్యాండేటరీ, సో ఇది నన్ను అని పెట్టాను. ఇది వచ్చి మ్యాండేటరీ అనమాట. ఇంటిగ్రేషన్ నేమ్ వచ్చి మనం త్రూ ఓఏసీలో మనం దీన్ని కాల్ చేసుకుంటాం, దాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఓకే కొట్టి సేవ్ చేస్తాను. సో వ్యాలిడేట్ కొడతాను ఒకసారి. సో డన్. సో నాకేంటంటే HCM ఎక్స్ట్రాక్ట్ రెడీ అనమాట. HCM సైడ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు. ఓకేనా. సపోజ్ మీరు డేటా వస్తుందా లేదా మనం చేసిన ఎక్స్ట్రాక్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఐకాన్ ఉంది కదా, చూడండి సబ్మిట్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది. సో మీరు దీన్ని క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ ఒక నేమ్ అడుగుతుంది అనమాట. ఇది ఏంటంటే లైక్ ఏంటంటే ఓఎస్లో మనకి ఇన్స్టాన్స్ ఐడి క్రియేట్ అవుతుంది కదా ఈచ్ రన్కి, ఇక్కడ కూడా ఒక ఇన్స్టాన్స్ అనేది ఇవ్వాలన్నమాట మాన్యువల్గా రన్ చేసేటప్పుడు. ఇది కూడా ట్రాకింగ్ పర్పస్ అనమాట. సో ఇక్కడ వచ్చి టుడే డేట్ ఇస్తాను, అంటే సిస్టంలో ఉన్న కంప్లీట్ డేటా, అంటే యాజ్ ఆఫ్ టుడే డేటా కావాలని మెన్షన్ చేశాను, ఎఫెక్టెడ్ డేట్. ఓకే. సో నెక్స్ట్ దీన్ని సబ్మిట్ చేస్తాను. సో ఇది ఏం చేస్తుంది అంటే రన్ చేస్తుంది. రన్ అయ్యి ఏదైతే మనం 10 కాలం సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేటా అంతా పిక్ చేసుకుంటుంది. రిపోర్ట్ క్రియేట్ చేసి మనకి యూసీఎం సర్వర్లోకి సెండ్ చేస్తుంది ఫైల్ని. అది ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను. సో నేను రన్ చేశాను కదా మాన్యువల్గా, మీరు అక్కడ సపోజ్ ఎక్కడ రన్ అవుతుందంటే ఇక్కడ చూడండి, మీరు దీన్ని వ్యూ ఎక్స్ట్రాక్ట్ రన్ డీటెయిల్స్ అనేది క్లిక్ ఇచ్చారంటే మీకు చూడండి ఇది రన్ అవుతా ఉంది ఇక్కడ మనకి. ఇది ఏంటంటే టైం పడుతుంది డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి. సో అంటిల్ దట్ మనం వెయిట్ చేయాలి. కంపేర్ విత్ మనకి బిఐపి రిపోర్ట్ ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ వ్యాలిడేషన్స్ ఉంటాయి బ్యాక్ అండ్ క్వరీలో, వాళ్ళు ఇన్బిల్డ్ చేశారు కదా. సో చాలా టైం పడుతుంది అన్నమాట కంపేర్ విత్ బిఐపి రిపోర్ట్.
బట్ ఏంటంటే ఈ ఫీచర్స్ని యూజ్ చేస్తున్నారు మార్కెట్లో బాగా. చేంజెస్ ఓన్లీ ఫీడ్ అని చెప్తాం కదా, సో అది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో నాకు చూడండి మనకైతే ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది అనమాట, డేటా కంప్లీట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ ఇచ్చారంటే, సో ఇక్కడ మీరు డెలివరీ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. మనం డెలివరీ సెలెక్ట్ చేసాం కదా అక్కడ, దీనికి వెళ్ళారంటే మీరు చూడండి మనకి హెచ్టిఎం ఎక్స్ట్రాక్ట్ క్రియేట్ అయ్యేసి మనకి ఫైల్ అయితే యూసీఎం కంటెంట్ సర్వర్లో ఉంటుంది అనమాట, యూసీఎంలో ఉంటుంది మనకి. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు డేటా వచ్చిందా లేదా, రన్ అయిందని. సమ్ టైమ్స్ డేటా కూడా రాదు సమ్ ఇష్యూస్ వల్ల. సో మీరు ఇక్కడ చూసారంటే డేటా వచ్చిందా లేదా చెక్ చేద్దాం. చూడండి మనం ఏదైతే కాలం సెలెక్ట్ చేసామో డేటా అయితే వస్తూ ఉందన్నమాట మనకు. సో ఇక్కడ ఏంటంటే మనం ఫిల్టర్స్ ఏం పెట్టలేదు కాబట్టి సిస్టంలో ఎంత డేటా ఉంటే అంత డేటా మనకి ఫైల్లో వస్తుంది. మనకి 1 lakh ఉన్నా కానీ 1 lakh రికార్డ్ డేటా వస్తుంది అనమాట మనకి ఇలాగా. ఓకేనా. సో మనకి డేటా అయితే వస్తూ ఉంది ఇప్పుడు. సో నేను మీకు యూసీఎంలో ఉంటుందని చెప్పాను కదా మీకు, ఆ యూసీఎం ఎలా చెక్ చేయాలి. సో మీరు ఏం లేదు, ఇది కాపీ చేసుకోండి. జస్ట్ మీరు సిఎస్ అని టైప్ చేస్తే చాలు, ఇక్కడ డైరెక్ట్ ఆ కంటెంట్ సర్వర్లోకి వెళ్తుంది అనమాట మనం. సో యూసీఎం అంటే ఏంటంటే మనకి ఒక స్టోరేజ్ అనమాట, ఫ్యూజన్ అప్లికేషన్లో స్టోరేజ్, అది అందులో పోయి స్టోర్ అవుతుంది మనకి. సో మీరు ఇక్కడ డైరెక్ట్ ఇది కంటెంట్ ఐడి కదా, డైరెక్ట్ మీరు ఈ కంటెంట్ ఐడితో మీరు చెక్ చేయొచ్చు అనమాట ఈ ఫైల్ యూసీఎంలో ఉందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఆ కంటెంట్ ఐడిని ఇక్కడ చేసి సెర్చ్ కొట్టారంటే ఆ ఫైల్ ఇక్కడ ఉంటే డిస్ప్లే చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫైల్ అనేది ఉంది ఇక్కడ మీరు. ఓకేనా. సో సమ్ టైమ్స్ మనం దీన్ని డౌన్లోడ్ చేయొచ్చు ఇక్కడ, మనకి యాక్సెస్ ఉంటే. యాక్సెస్ లేకపోతే చేయలేము మనం. చూడండి మనకి అది ఎక్కడ లొకేషన్లో ఉందనేది కూడా మనకి క్లియర్గా ఇస్తుంది. మీరు క్లిక్ ఇస్తే ఇది డౌన్లోడ్ అవ్వాలి. సపోజ్ మనకి యాక్సెస్ ఉంటే, మనకి యాక్సెస్ లేకపోతే డౌన్లోడ్ కాదనమాట. సో ఇలాగ మనం చెక్ చేసుకోవచ్చు మనకి ఫైల్ ఉందా లేదా. ఇది యూసీఎం. ఇది చూడండి మనకి వెబ్ సెంటర్ కంటెంట్ అని ఉంది, యూసీఎం అంటారు. ఇదేంటంటే ఒక స్టోరేజ్ అనమాట ఫ్యూజన్లో. ఈ కైండ్ ఆఫ్ డేటా అంతా బైఐపి రిపోర్ట్స్ కావచ్చు, మనకి హెచ్టిఎం ఎక్స్ట్రాక్ట్స్ కావచ్చు, ఎనీ రిపోర్ట్ క్రియేట్ అయితే ఇక్కడ బై డిఫాల్ట్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతాయి యూసీఎంలో. బిఐపి రిపోర్ట్కి డైరెక్ట్ యూసీఎంఏ ఉంటుంది, బట్ ఏంటంటే మన హెచ్టిఎం ఎక్స్ట్రాక్ట్కి మనం డిఫైన్ చేస్తాం ఎక్కడికి వెళ్ళాలి ఫైల్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు మనకి హెచ్టిఎం సైడ్ కంప్లీటెడ్ అనమాట. మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఏముంది నాకు ఈ పర్టికులర్ నేమ్ చాలన్నమాట ఆ ఫైల్ని పిక్ చేయాలంటే. దీన్ని ఓఎస్లో ఎలా పిక్ చేయాలో చూపిస్తాను చూడండి మనకి. సో దీన్ని ఓఎస్లోకి పిక్ చేయాలంటే మనకి హెచ్సిఎం కనెక్షన్ కావాలి, మనకి అడాప్టర్ కనెక్షన్ కావాలి. వెరీ సింపుల్ ఉంటుంది దీన్ని కాల్ చేసేది. సో ఇంటిగ్రేషన్ క్రియేట్ చేద్దాం అది. సో క్రియేట్ ఇంటిగ్రేషన్ షెడ్యూల్. సో హెచ్సిఎం ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అనేది కాల్ చేయాలి మనం ఇప్పుడు. సో ఇక్కడ మనం హెచ్సిఎం అడాప్టర్ యొక్క కనెక్షన్ తీసుకోవాలి. సో నేను క్రియేట్ చేశాను కదా కనెక్షన్ తీసుకుంటాను. వెరీ సింపుల్ ఉంటాయి, ఏముండవు ఇందులో మనం చేసేది. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తాను, కాల్ హెచ్సిఎం ఎక్స్ట్రాక్ట్ యాజ్ పర్ నేమింగ్ స్టాండర్డ్స్ ఇస్తాము. సో ఇక్కడ మనకి అక్కడ నుంచి ఫైల్ పిక్ చేయాలంటే చూడండి మనకి హెచ్సిఎం అడాప్టర్లో ఇవన్నీ ఆపరేషన్స్ అనమాట బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ మనం. సో ఇది వచ్చి బల్క్ ఇంపోర్ట్ చేస్తాం, అంటే ఇన్బోర్న్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకేనా. సో మనకి క్వరీ అని ఉన్నాయి కదా, మనకి ఏంటంటే ఇవి సింగిల్ రికార్డ్ మీద చేయాలన్నా, లేదంటే మనకి బిజినెస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట, ఆ బిజినెస్ ఆబ్జెక్ట్స్ని కాల్ చేయాలన్నా మనకి ఈ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఆటమ్ ఫీడ్ అని ఉంది, సబ్స్క్రైబ్ టు అప్డేట్స్ అంటా ఉంది. సో ఇందులో ఏంటంటే మనకి సబ్స్క్రైబ్ టు అప్డేట్ అంటే ఒక 4 to 5 ఆబ్జెక్ట్స్ ఉంటాయి అక్కడ మనకి. ఏదో సపోజ్ నాకు ఎంప్లాయ్ డేటా అప్డేట్ అయింది అనుకోండి, సో అప్డేట్ అనేది మనకి అవుట్పుట్లో వస్తుంది ఈ పర్టికులర్ ఆపరేషన్ సెలెక్ట్ చేస్తే. సపోజ్ నాకు పెండింగ్ వర్కర్ అంటే ఆ పర్సన్కి ఆఫర్ రిలీజ్ అయి ఉంటుంది, మేబీ నెక్స్ట్ వీక్ కానీ జాయిన్ అవుతాడు అనమాట. సపోజ్ జాయిన్ అయినాక ఏమవుతుంది, ప్రీవియస్గా ఏముంటుంది అంటే పెండింగ్ వర్కర్ ఉంటుంది.
ఎంప్లాయ్ టైపు పీడబ్ల్యూకే ఉంటుంది అనమాట. సపోజ్ అతను జాయిన్ అయినాడు అనుకోండి, జాయిన్ అయిన వెంటనే అతన్ని ఎంప్లాయ్గా కన్వర్ట్ చేస్తారు. అప్పుడు ఎంప్లాయ్ టైప్ ఏముంటుంది అంటే ఈఎంపీ అని ఉంటుంది. సో ఈ ఎంప్లాయీ అప్డేట్ జరుగుంటుంది, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, సబ్స్క్రైబ్ టు అప్డేట్స్ అంటే ఏదైనా అప్డేట్ జరిగితే ఆ డేటా మాత్రమే వస్తుంది. ఇందులో ఏంటంటే ఓన్లీ ఒక 10 కాలమ్స్ ఉంటాయి. ఏదైనా మన రిక్వైర్మెంట్కి యూజ్ కావాలంటే ఈ పర్టికులర్ ఆపరేషన్ వాడతారనమాట. సో ప్రజెంట్ మన సినారియోలో మనం ఎస్ఎం ఎక్స్ట్రాక్ట్ ఫైల్ బ్యాకప్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఈ పర్టికులర్ ఆపరేషన్, రిసీవ్ ఫైల్ ఫ్రమ్ ఎస్ఎం క్లౌడ్. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టామంటే ఇక్కడ చూడండి క్లియర్గా అడుగుతుంది వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ నేమ్ ఫర్ ఎస్ఎం ఎక్స్ట్రాక్ట్స్ అంటా ఉంది. సో మనం అక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇస్తాం ఇక్కడ. సో మీరు అక్కడ అన్జిప్ ఉంటే ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అన్జిప్ చేయడానికి. జిప్ చేస్తుంటే అక్కడ మనకి ఏదన్నా ఎన్కోడ్ చేస్తుంటే దీన్ని డిక్రిప్ట్ చేసుకునేదానికి ఇవ్వనమాట. సో ఈ ప్రజెంట్ ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ కొడతాము. ఇక్కడ ఏమడుగుతా ఉందంటే నువ్వు స్పెసిఫై చేసిన నేమ్ కరెక్టా కాదని ఒకసారి చెక్ చేసుకోమంటా ఉంది. సో అది కరెక్టే కాబట్టి నెక్స్ట్ కొడతాను. ఇక్కడ ఏముండవు, జస్ట్ మనం ఆపరేషన్ సెలెక్ట్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఆ పర్టికులర్ రన్ చేశానండి ఇంటిగ్రేషన్. ఆ ఫైల్ నాకు ఓఎస్సీలోకి వస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి మీరు. సో ఇదేంటంటే చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, మీకు కొత్త కాబట్టి అర్థం చేసుకోవాలి ఏం చేస్తున్నాం, స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి మీరు. సో యాక్టివేట్. యాజ్ ఆఫ్ నౌ నేను ఇన్పుట్ ఏం సెండ్ చేయట్లేదు. బై డిఫాల్ట్గా బేస్డ్ ఆన్ ఇంటిగ్రేషన్ నేమే అది పిక్ చేసేస్తుంది. సో ఇది సక్సెస్ అయింది. మీరు ఇక్కడ వెళ్ళి చూసారంటే మనకి మన ఇన్పుట్ ఏం సెండ్ చేయలేదు. మీరు రెస్పాన్స్కి వెళ్ళి చూసారంటే మీరు మనకి ఫైల్ రెఫరెన్స్ వస్తుంది అనమాట. ఈ ఫైల్ రెఫరెన్స్ మీది నథింగ్ బట్ మీకు చెప్పాను మల్టిపుల్ టైమ్స్, ఫైల్ ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే సమ్వేర్ ఓఎస్సీలో డౌన్లోడ్ అయి ఉంటుంది. మీకు తెలుసు కదా, అది మామూలుగా మనం స్టేజ్ ఫైల్ వాడి దాన్ని తీసుకుంటాం ఫైల్. సో మీరు ఇక్కడ ఇది కరెక్టా కాదని మీరు చెక్ చేసుకోవాలంటే చూడండి, మీరు ఇక్కడ అక్కడ కంటెంట్ ఐడి అనేది పీజన్ సైడ్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ అనమాట. సపోజ్ మీరు దీన్ని తీసుకొని కరెక్టా కాదా మనం పిక్ చేసిన ఫైల్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ సేమ్ కంటెంట్ ఐడి మనకి వచ్చింది అనమాట మనకి. ఓకే. సో ఇక్కడ మీకు ఈచ్ ఏదైతే కంటెంట్ ఐడి అంటే డాక్యుమెంట్ నేమ్ కదా, దానికి ఒక ఐడి కూడా క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని మనం డాక్యుమెంట్ ఐడి అంటాం. ఓకేనా. సో మనకి ఫైల్ అయితే ఇప్పుడు ఓఎస్సీలో ఉంది. ఓకేనా. దీన్ని రీడ్ చేస్తాను నేను ఇప్పుడు. యాజ్ ఆఫ్ నవ్ నాకు స్ట్రక్చర్ అనేది లేదు, నేను గోయింగ్ ఫార్వర్డ్ మ్యాప్ చేసుకోవాలంటే స్ట్రక్చర్ లేదు. సో దీన్ని ఏం చేస్తామంటే రీడ్ చేసుకుంటాం ఫైల్. ఇందుకోసం మనకి ఆ స్టేజ్ ఫైల్ అనేది మనకి ఓఎస్సీలో మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాం అనమాట, స్టేజ్ ఫైల్ అనేది. సో అది మీకు ఐడియా రావాలి ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది. సో నాకు ఫైల్ ఓఎస్లో ఉంది ఎందుకంటే ఇది డౌన్లోడ్ చేస్తుంది ఫైల్ డైరెక్ట్. సో స్టేజ్ ఫైల్లోకి వెళ్ళేసి సో నేను ఏం చేస్తాను, రీడ్ ఫైల్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే నాకు స్ట్రక్చర్ కావాలి. సో రీడ్ ఫైల్ నాకు రెఫరెన్స్ ఉంది ఎందుకంటే అది రెస్పాన్స్లో నాకు ఫైల్ రెఫరెన్స్ ఇస్తూ ఉంది. సో ఈ దీనిలోకి వెళ్ళేసి మనం ఫైల్ రెఫరెన్స్ వచ్చి ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి దీని అవుట్పుట్ ఫార్మేట్ అయింది మనకి సోర్స్ నుంచి వచ్చేది XML. ఓకే. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కదా XML. సో నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ 2 రికార్డ్సే పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ మనకి రికార్డ్ బై రికార్డ్ చూడండి, మనం ఏదైతే మనం అక్కడ రికార్డ్ నేమ్ అది ఇచ్చాం కదా రూట్ ఎలిమెంట్ అని చెప్పేసి, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఫస్ట్ మనం ఏమి ఇచ్చామో ఇక్కడ ఉంది చూడండి, ఇన్ఫో అని ఇచ్చాను, తర్వాత రికార్డ్ అని ఇచ్చాను అనమాట. ఇలాగ మనకి రూట్ ఎలిమెంట్గా క్రియేట్ అవుతుంది ఇది. ఓకేనా. సో దీన్ని ఒకసారి అప్లోడ్ చేసి మనకి డేటా వస్తుందా లేదా చెక్ చేద్దాం. మనం సమ్ వేరేదో మిస్ అయినట్టుంది. ఎంప్లాయీ ఇన్ఫో అంటే 2 టైమ్స్ ఉంది ఇక్కడ, ఇది రిమూవ్ చేస్తాం.
సో దీన్ని ఇప్పుడు ఒకసారి అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను డేటా ఎలా వస్తుందో మనకి ఓఎస్లో. ఫస్ట్ మీరు ప్రాసెస్ నేర్చుకోవాలి. ప్రాసెస్ మీరు బై హార్ట్ చేసుకొని ఏం చేసినా కానీ మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు బ్లైండ్గా చేసే విధంగా మీరు ప్రాక్టీస్ అవ్వాలి. మనం ఎన్ని ఇంటిగ్రేషన్ చేసినా ఓఏసీలో ప్రాసెస్ సేమ్ ఉంటుంది, స్టెప్స్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే అప్లికేషన్ హలో సేమ్. అన్న, బ్రో, ఒకసారి సిఎస్పి ఫైల్ కూడా వేస్తున్నాం కదన్న. దీనిలో సిఎస్సి ఫైల్ రాదు. బై ఆ, డిఫాల్ట్ ఇది ఎక్స్ఎంఎల్ఏ. సిఎస్వి ఫైల్ చేసుకోవాలంటే మీరు అక్కడ డెలివరీ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మీరు బిఐపి రిపోర్ట్ క్రియేట్ చేసుకోవాలి సిఎస్వి ఫైల్. దాన్ని మీరు కాల్ చేసుకుంటే సిఎస్వి వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ రాదు. అంటే మీరు ఎక్కడ అదే అక్కడ ఏమైనా వేసుకోవచ్చు అన్న, ఎక్స్ఎంఎల్ కానీ సిఎస్పి కానీ రీడ్ చేసుకునేది అది, రీడ్ చేసుకుంటుంది అన్న నో ఎక్స్ఎంఎల్ నో కూడా. నో, ఇక్కడ మనకి సోర్స్ అప్లికేషన్ ఏదైతే డేటా ఇస్తున్నదో ఆ డేటాని యూజ్ చేయాలి మీరు. సపోజ్ నువ్వు చెప్పేది బిఐపి రిపోర్ట్లో సిఎస్వి సెలెక్ట్ చేస్తే సిఎస్వి ఇవ్వాలి, ఎక్స్ఎంఎల్ సెలెక్ట్ చేస్తే ఎక్స్ఎంఎల్ ఇవ్వాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఎక్స్ట్రాక్ట్ వచ్చి ఎక్స్ఎంఎల్ అనమాట బై డిఫాల్ట్. నీకు ఎక్స్ట్రాక్ట్ కూడా నీకు సిఎస్వి ఫైల్లో కావాలంటే నీకు అగైన్ మళ్ళా నువ్వు ఈ టెక్స్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి బిఐపి రిపోర్ట్లో. ఆ బిఐపి రిపోర్ట్ని మీరు ఎక్స్ట్రాక్ట్లో కాల్ చేసుకోవాలి. సో దట్ మనకి వచ్చిన ఎక్స్ఎంఎల్ డేటాను మనం కన్వర్ట్ చేసుకుంటాం సిఎస్విలోకి. ఫర్దర్గా ఓకే. చూద్దాం అది కూడా. ఒకసారి రన్ చేస్తాను ఇది. సో మనం రీడ్ చేస్తున్నాం కదా, సో మనకి ఆల్రెడీ డేటా అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన శాంపుల్ ఫైల్ 2 రికార్డ్స్. జస్ట్ కన్ఫ్యూజ్ అవుతారని నేను అందుకే 2 రికార్డ్స్ ఇస్తాను ఎప్పుడు కానీ. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసి చూసారంటే మనకి డేటా అయితే వచ్చి ఉంటుంది. మనకి చూడండి, మనకి డేటా అయితే వచ్చింది. ఇప్పుడు ఫర్దర్గా మనం సపోజ్ మన డేటాబేస్ అయితే డేటాబేస్ ఇన్సర్ట్ చేసుకుంటాము, ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫైల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ సేమే. ఈ ఎఫ్టీపీకి సెండ్ చేస్తాం, ఏటీపీకి సెండ్ చేస్తాం. అదేంటంటే బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ అనమాట అది. ఓకేనా? సో ఇందులో మనకి ఇంకేంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే రికార్డ్ పిక్ చేసింది. ఒక ఫైల్ అయితే ఓకే, మల్టిపుల్ టైమ్స్ రన్ అయినప్పుడు ఎందుకంటే సేమ్ ఫోల్డర్లోనే ప్లేస్ అవుతుంది ఫైల్. సో దానికి ఏంటంటే మనకి ఇన్పుట్ అనేది ఒకటి సెండ్ చేయాల్సి వస్తుంది అనమాట దీనికి. సో మీరు మ్యాపర్లో చూసారంటే లాస్ట్ ప్రాసెస్ ఐడి అని ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే లాస్ట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఐడి అని ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం రన్ చేసాం చూడు, డాక్యుమెంట్ ఐడి చూపించాను కదా మీకు. ఆ డాక్యుమెంట్ ఐడిని మనం నెక్స్ట్ అంటే నెక్స్ట్ రన్ అయినప్పుడు దాన్ని సెండ్ చేస్తేనే మనకి నెక్స్ట్ ఫైల్ పిక్ చేస్తుంది. ఓకేనా? సో దాన్ని ఎలా చేయాలని చెప్పేసి నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. అదేం చేయాలంటే మనకి షెడ్యూల్ పారామీటర్స్ ఉంటాయి, ఇక్కడ సేవ్ చేసుకోవాలి. దాన్ని మనం ఇన్పుట్గా ఇవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు డిఫాల్ట్ మనం ఏం సెండ్ చేయము. ఓకేనా? సో ఫస్ట్ రన్ డాక్యుమెంట్ ఐడిని మనం సేవ్ చేసుకొని నెక్స్ట్ రన్కి అదేంటంటే కంటిన్యూస్గా